వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి జగ్గారెడ్డి గారి పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి ఇష్యూలో ఏకంగా సిఐ పైన, హోమ్ గార్డ్ పైన, అలాగే ఎన్నికల నిబంధనల్ని తొంగల తొక్కారని చెప్పేసి ఈ రోజు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ A1 గా కూడా జగ్గారెడ్డి గారి పేరుని చేర్చడం అనేది జరిగింది. సో పిసిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. జగ్గారెడ్డి పైన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో BNS 223, 351, 352, 132, 329 సెక్షన్ల కింద కేసు నమోదు అవ్వడం అనేది జరిగింది. దానిపైన జగ్గారెడ్డి గారు కూడా స్పందించారు. వారు కూడా వివరణ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో సంగారెడ్డి పోలింగ్ బూత్ వద్ద జరిగిన సంఘటనపై ప్రెస్ నోట్ లో వివరణ ఇచ్చారు. నిన్న సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకుడిని సిఐ గల్లా బట్టి ఈడ్చుకొచ్చి కొట్టారని తెలిపారు. తన పార్టీ నాయకుడిని రక్షించుకోవడానికి బూత్ కి వెళ్లి సిఐని తిట్టాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి మద్దతుగా సిఐ తమ పార్టీ నాయకుడిని అవమానించారని తెలిపారు. కావాలని లా అండ్ ఆర్డర్ దెబ్బతినేటట్లు చేసిన సిఐని తిట్టడం జరిగిందని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. సో ఈ విషయం పోలీసులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయవచ్చని, కానీ 10 మంది మధ్యలో తమ పార్టీ నాయకుడిని సిఐ చేసిన అవమానం పోగొట్టడానికి బూత్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చిందని జగ్గారెడ్డి తెలిపారు. ఎన్నికల నిబంధనలను సిఐ లేదా తను ఉల్లంఘించిన అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. అందరూ దానిని స్వాగతించాలని అన్నారు. న్యాయస్థానంలో ఎవరి తప్పు ఎవరి ఒప్పు తేలుతుందని పేర్కొన్నారు. ఈ సంఘటనలు నిన్న సాయంత్రం 5 గంటలకే మర్చిపోయినా అని చెప్పేసి నిన్న ఆయన వివరణ ఇవ్వడం అనేది జరిగింది. సో దీంతో పాటు గతంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ విధంగా అధికారుల పైన కూడా బూతులు తిట్టినప్పుడు అప్పుడు గుర్తుకు రాలేదా అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా గతంలో ఉద్యమ సమయంలో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు తిట్టిన వీడియోలు కూడా ఆయన బయట రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో నిన్న మాత్రం అంటే సరే మనకి ఎంత పవర్ ఉన్నా కూడా ఒక అధికారిని ఆ విధంగా బూతులు మాట్లాడడం మాత్రం తప్పు. ఎందుకంటే సిఐ వరకు వచ్చిందంటే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఒక కానిస్టేబుల్ కావాలంటేనే సంవత్సరాలు చదవాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక సిఐని పట్టుకుని ఆ విధంగా తిట్టడం మాత్రం డెఫినెట్ గా రాజకీయ నాయకులు తప్పే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సరే మరి నిన్న జగ్గారెడ్డి గారు అన్నట్టు వారి పార్టీ అంటే అదే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కొమ్ము కాసి నిజంగా ఆ విధంగా చేస్తే మాత్రం ఒక రకంగా సిఐ గారిది మరి అంటే సిఐ గారిది తప్పని తెలుస్తుందా, జగ్గారెడ్డి గారిది తప్పని చెప్పేసి తేలుస్తుందా, దానికి సంబంధించి అందరికి కూడా గౌరవించాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన ఒక మాట చెప్పడం, తర్వాత వివరణ కూడా ఇచ్చుకోవడం అనేది జరిగింది. దాదాపుగా 4-5 సెక్షన్ల కింద నమోదు అయ్యింది కాబట్టి BNS చట్టం ప్రకారం మరి ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారా, క్షమాపణలతోటే సర్దుమణిగిస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో నిన్న జరిగినటువంటి అంటే అరవింద్ గారు కూడా ఒక పోలీస్ అధికారి పైన ఏ విధంగా మాట్లాడడం అనేది కూడా జరిగింది. దీనిపైన BRS నేత RS ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా సీరియస్ గా ఫైర్ అయ్యి డీజీపీకి కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి కూడా వెళ్ళడం అనేది జరిగింది. ఒక హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి కూడా ఏ విధంగా అంటే హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి CAలను SIలను తిడితే ఏం చేస్తున్నారంటూ కూడా వారు రేవంత్ రెడ్డి గారిని కూడా డైరెక్ట్ క్వశ్చన్ వేయడం అనేది కూడా జరిగింది. మరి నిన్న జరిగినటువంటి ఇష్యూలో ఎవరిది తప్ప అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.